నమస్తే. శ్రీ మాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనకి ఖగోళ శాస్త్రంలో, జ్యోతిష్యంలో రకరకాల గ్రహాలు, కొంతమంది కొన్ని సంయోగాలు జరుగుతూ ఉండడము, అందులోనూ మరీ ముఖ్యంగా యోగాలు అనేవి మనకి కొన్ని గ్రహాలు కలవడం వల్ల విపరీతంగా యోగిస్తుంది. అది దేశకాలమాన పరిస్థితుల్లోనూ, ఇటు రాసుల పరంగా మనుషులకు మిశ్రమ ఫలితాలు ఇవ్వడము అది మనకి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మనకి జూన్లో భాస్కర రాజ యోగము అనేది అత్యంత యోగించే ఈ యోగము సూర్యుడు బుధుడు వల్ల, అంటే వీరిద్దరి యొక్క సంయోగం వల్ల జరిగే ఈ భాస్కర రాజయోగం అనేది అత్యంత అత్యుత్తమమైన రాజయోగము. అయితే ఈ రాజయోగము సూర్యుడు బుధుడు కలయిక వల్ల ఎలా ఏర్పడుతోందంటే, బుధుడు సూర్యుని కంటే 28 డిగ్రీలకు మించి దూరం వెళ్తారు. వాళ్ళిద్దరి డిస్టెన్స్ 28 డిగ్రీస్కి దూరంగా ఉండడం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతోంది. అయితే దీనివల్ల మరొక విశేషం ఏంటంటే, బుధుడు సూర్యుడికి దగ్గరలో తిరిగే అవకాశం కూడా ఇక్కడ ఖగోళంలో ఏర్పడుతోంది. వీళ్ళిద్దరూ ఒకానొక సందర్భంలో ఈ తిరగడంలో మిథున రాశిలో కలుసుకోవడం వల్ల ఈ రాజయోగం అనేది ఏర్పడుతోంది. అయితే ఈ భాస్కర అంటే ఏంటంటే అత్యంత ప్రకాశవంతమైనది అనే అర్థం అనమాట. అయితే ఈ ప్రకాశవంతము, ఈ సాహసోపేతము, అంటే ఈ భాస్కర యోగము పట్టడం వల్ల ఇటు దేశానికి కానీ, లేదా అంటే ఒక వ్యక్తికి కానీ, ఒక సంస్థకు కానీ, లేదా అంటే ఒక సమాజానికి కానీ, ఎవరికి తీసుకున్నా సరే ఫలితాలు చాలా సాహసోపేతంగాను, తర్వాత ప్రతిభావంతమైన నిర్ణయాలు తీసుకోవడము, విజ్ఞానవంతమైన నిర్ణయాలు తీసుకోవడము, లేదా పనులు చేయడము, అంటే ఈ యొక్క ప్రభావము చాలా ఎక్కువగా మంచిగా కనపడము, దాంతోపాటు ఆర్థిక అభివృద్ధి ఎక్కువగా కలిగే అవకాశాలు ఈ భాస్కర రాజయోగంలో కనబడుతోంది. అది ఎప్పుడు జరుగుతోంది అంటే కనుక జూన్ నెలలో జరగబోతోంది. అయితే ఇది ఎలా ఏర్పడుతుంది అనే సంశయము రావచ్చు. అయితే ఈ యోగం ఏర్పడడానికి ముందుగా సూర్యుడు బుధుడు ఒకే కంజంక్షన్లో ఉండాలి, అది మొదటి పాయింట్. తరువాత వీరిద్దరి మధ్య దృష్టి యొక్క సంబంధం కూడా ఒకే కోణంలో ఉండాలి. తరువాత ఈ ప్రధాన కంజంక్షను బుధుడు కంబస్ట్ అవ్వకూడదు. వీళ్ళిద్దరూ ఒకేలాగా ఉండాలి, కానీ అస్తంగతం మాత్రం అవ్వకుండా ఉంటేనే ఈ రాజయోగం యొక్క ఫలితాలు ఏర్పడతాయి. అయితే సూర్యుడికి సమీపంలో తక్కువ డిగ్రీస్లో కనుక ఉంటే ఆ ప్రభావము సూర్యుడిని బలహీనపరచకూడదన్నమాట. ఇన్ని కండిషన్స్ మీద మనకి ఈ భాస్కర రాజయోగం ఏర్పడబోతోంది. అయితే ఈ భాస్కర రాజయోగము యొక్క ప్రభావము మనకి జూన్ మొదటి వారం నుంచి, అంటే జూన్ మొదలైన దగ్గర నుంచి సూర్యుడు బుధుడు ఇద్దరు కలిసి కరెక్ట్ కోణంలో, కరెక్ట్ అంటే ఒకే పర్ఫెక్ట్గా వాళ్ళ యొక్క గ్రహ సంచారము మిథున రాశిలో జరగబోతోంది. అయితే దీని యొక్క ప్రభావము, ఈ యోగము యొక్క ప్రభావము 12 రాశుల మీద ఎలా ఉండబోతోంది అనేది ఒక అంశం అయితే, మరి దేశకాలమాన పరిస్థితుల్లోనూ రక్షణ, రాజకీయ, న్యాయ వ్యవస్థ, వాతావరణము, వ్యవసాయము, ఇలా ప్రతి ఒక్కటి మన అంశము మనకి ఉపయోగపడేదే కదా. కేవలము 12 రాశులకే కాకుండా నేను చెప్పేది ప్రత్యేకంగా దేశంలో ఎలా ఉండబోతోంది, వాతావరణ పరంగా ఎలా ఉండబోతోంది, మన రక్షణ వ్యవస్థలో ఎలా ఉండబోతోంది, న్యాయపరంగా ఎలా ఉండబోతోంది, అండ్ రాజకీయ పరంగా ఎలా ఉండబోతోంది అనే ఈ అంశాలన్నిటినీ కూడా మీ అందరికీ తెలియాలి. ఎప్పుడూ మనుషులకే కాకుండా మన చుట్టూ ఏం జరుగుతోంది అనే అంశాలు కూడా ప్రతి ఒక్కరికి తెలియాలి అనే విషయంతో మీ ముందుకు ఈ ప్రత్యేకమైన అంశాలు తీసుకొస్తున్నాను. అయితే మరి ఈ రాజయోగం వల్ల ఏ రాశులకు బాగుంటోంది అనే విషయంలో క్లుప్తంగా చెప్తాను, తర్వాత సవివరంగా చెప్తాను. ముందుగా మిథున, కన్య, తుల, ధనస్సు, కుంభరాశుల వాళ్లకు, ఈ రాశుల వాళ్ళకి విపరీతమైన, అత్యంత లాభదాయకమైన, యోగ్యదాయకమైన,
విశేషమైన ఫలితాలను ఇవ్వబోతున్నాడు. అయితే ఈ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే, వీరు అత్యంత సాహసోపేతంగాను, కొత్త కొత్త అవకాశాలు తెచ్చుకోవడంలోనూ, ప్రతిభ ధైర్యము ప్రదర్శించడంలోనూ, విద్య, ఉద్యోగము, వ్యాపారము, మీడియా, కమ్యూనికేషను, చట్ట చట్టము అంటే న్యాయము, రాజకీయ రంగాలలో ఈ ఎవరైతే ఉంటారో, నేను ఇందాక ప్రస్తావించిన రాసుల వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి విశేషమైన ఫలితాలు కనబడబోతున్నాయి. అయితే మరి మిగతా రాసుల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అంటే కనుక కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి, కానీ అంత విశేషమైన ఫలితాలు ఈ సమయంలో దక్కబోదు. అయితే మరి సామాజిక, ఆర్థిక, రాజకీయ, వాతావరణ, రక్షణ, న్యాయ వ్యవస్థల మీద ఎలా ఉండబోతోంది అనే అంశంలో రైతులకు అంటే ముందుగా వ్యవసాయాన్ని చూసుకున్నట్టయితే రైతులకు సాంకేతికంగాను అంటే టెక్నికల్ గాను, సమాచార వ్యవస్థలు, అడ్వైజరీ వ్యవహారాలు ముందుగా ఎక్కువగా బలపడతాయన్నమాట. అంటే రైతుల్ని ఎడ్యుకేట్ చేసే విధంగా ఉపయోగపడుతుంది. తర్వాత వర్షాలు కనుక సమయానికి కురిస్తే రైతులకు అత్యంత సంతోషంగాను లాభంగాను ఉంటుంది. ప్రతి ఒక్క రైతు ఆనందంతో నాట్యమాడే సమయము ఈ రాజయోగం అన్నమాట. అయితే తర్వాత మరి ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కొత్త ఆవిష్కరణలు అంటే కొత్త కొత్త ఇన్వెన్షన్స్ ప్రవేశపెట్టడము, పెట్టుబడులతోనూ స్టార్టప్ కంపెనీలకు కమ్యూనికేషన్ రంగంలో ఉన్న సిచ్యుయేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిలో ప్రొడక్టివిటీ గ్రోత్ అనేది కనబడుతుంది. తర్వాత ఎంఎస్ఎంఈ సంస్థలు, సాంకేతిక పరిశ్రమలు చాలా బలపడతాయి. తర్వాత సామాజిక వ్యవస్థ ఎలా ఉండబోతోందంటే యువతలో అత్యంత సాహసము, ధైర్యము, శక్తి, ఆత్మవిశ్వాసాలు పెరుగుతాయి. విద్య, పరిశోధన, కమ్యూనికేషన్ రంగాలలో కొత్త కొత్త ఇన్వెన్షన్స్ కూడా రాబోతున్నాయి. అయితే మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అంటే కొత్త చట్టాలు మనకి పాలసీలుగా త్వరలో అమలు రాబోతున్నాయి. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే ఇలాంటివన్నీ ఫ్యూచర్లో జరగబోయేవన్నీ మనకి ముందుగా తెలియచెప్పేదే జ్యోతిష్యం అండి. అందరూ అంటారు జ్యోతిష్యాన్ని నమ్మము అంటారు. కాదు, జ్యోతిష్యాన్ని నమ్మాలి. వాస్తవాలను మన కళ్ళకు కట్టినట్టుగా చెప్పేదే, ముందుగా జాగ్రత్త పడమని చెప్పేదే జ్యోతిష్యం అనమాట. అయితే మరి రాజకీయ వ్యవస్థ ఎలా ఉంటుంది అంటే కనుక నాయకత్వంలో మన లీడర్స్లో దూకుడుతనము, కొత్త కొత్త విధానాలు కూడా ప్రవేశపెట్టబోతున్నారు. అయితే సోషల్ మీడియా, కమ్యూనికేషన్ రంగాలలో వివాదాలు, ప్రచారాలు కూడా ఎక్కువగా పెరుగుతాయంట. అంటే ఒకవైపు మంచి జరుగుతుంటే మరొక వైపు చెడు దుష్ప్రచారాలు కూడా జరిగే అవకాశాలు. కమ్యూనికేషను అంటే ఈ సోషల్ మీడియా, కమ్యూనికేషన్ రంగాలు మంచికి ఉపయోగించుకుంటే దేశం బాగుపడుతుంది, చెడుకు ఉపయోగించుకుంటే దేశం సర్వనాశనం అయిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దేశ క్షేమం కోసం మాత్రమే పని చెయ్యాలి అనేది ఒక చిన్న రిక్వెస్ట్ అన్నమాట. అయితే మరి రక్షణ వ్యవస్థ ఎలా ఉండబోతోంది అంటే కనుక సైనిక వ్యవస్థలో కమ్యూనికేషన్ పెరుగుతుంది. సాంకేతిక రంగాలలో అంటే టెక్నికల్గా, టెక్నాలజీ పరంగా అభివృద్ధి, గ్రోత్, డెవలప్మెంట్ కనబడుతోంది. సైబర్ సెక్యూరిటీ అంటే చాలా అభివృద్ధి అవుతుంది, బలపడుతుంది. ఇప్పుడు ఇవాళ రేపు చాలా సైబర్ క్రైమ్స్ ఎక్కువైపోతున్నాయి. దాన్ని కంట్రోల్ చేసి ప్రజలకు మంచి చేసే ఉద్దేశాలతో కొత్త కొత్త చట్టాలు కానీ, కొత్త కొత్త ప్రణాళికలు కానీ జరిగే అవకాశాలు ఈ భాస్కర రాజయోగంలో ఎక్కువగా కనబడుతోంది. అయితే కొన్ని ముఖ్య అంశాలు, చాలా ఇంపార్టెంట్ ఈవెంట్స్ నేను మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. భాస్కర ఈ రాజయోగం వల్ల ఇంటెలిజెన్సు, కమ్యూనికేషన్ స్కిల్స్, రచనా ప్రతిభ, న్యాయము, పాలిటిక్స్, టెక్నాలజీ ఈ రంగాలలో పెద్ద పెద్ద అవకాశాలు యువతకు వస్తాయన్నమాట. అంటే ఉద్యోగ అవకాశాలు కానీ, స్టార్టప్స్ పెట్టుకోవడం కానీ, ఈ దిశగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కనుక మంచి ఆపర్చునిటీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండో పాయింట్, మిథునము, కన్యా, తుల, ధనస్సు, కుంభరాశుల వారికి ఎక్కువగా గొప్ప గొప్ప అవకాశాలు వచ్చే దిశ కనపడుతోంది. ఈ రాశుల్లో ఉండేవారు ఎవరైనా సరే, ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే, మీ టాలెంట్ను
ప్రదర్శించడం కానీ, కొత్త కొత్త అవకాశాలు వెతుక్కోవడం కానీ ఈ సమయంలో కనుక చేసినట్టయితే మీరు హై స్థాయికి వెళ్ళే అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. దేశంలో చూసినట్టయితే ఇంకొక పాయింట్, ఆర్థిక వ్యవస్థ, రాజకీయాలు, సాంకేతిక రంగాలు కూడా చాలా స్ట్రాంగ్ అవుతాయి, బలపడతాయి అన్నమాట. ఇవి మనకి ఈ భాస్కర రాజయోగం వల్ల జరగబోయే ముఖ్యమైన అంశాలు. నమస్తే. తదుపరి రాశి సింహరాశి. ఈ సింహరాశి వారికి సూర్యుడు మరియు బుధుడు ఈ మిథున రాశిలో సంచరించడం వల్ల ఈ రాశి వారికి 11వ ఇంట సంచారం జరుగుతోంది. ఒక్కొక్క రాశికి ఒక్కొక్క స్థానంలో వీరి యొక్క సంచారం ఉంటుంది. ప్రతి 12 రాశులకి ఒకే ఇంట్లో వీరి యొక్క సంచారం జరగదు. దీన్ని గుర్తుపెట్టుకోండి. మీకు 11వ ఇంట సంచారం జరిగింది కాబట్టి దాని యొక్క ఫలితాలు ఎలా ఉంటాయంటే, లాభాలు. మీరు ఏ పని చేసినా, విద్యార్థుల దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి మీరు ఏ పని చేసినా దానికి లాభాలు వచ్చే అవకాశము, విశేషమైన లాభాలు వచ్చే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు వేసుకోవడం కానీ, దానికి సంబంధించిన ఏవైనా ప్లాన్స్ కానీ, లేదంటే బ్యాక్ ఎండ్ వర్క్ చేసుకుని ముందుకు దిగే ప్రయత్నం చేసుకోండి. అయితే స్నేహితుల సహాయం మీకు తక్షణమే దొరికేటట్టుగా, గతంలో మీరు అడిగి ఉండవచ్చు, వారు మీకు సహాయం చేసి ఉండకపోవచ్చు, కుదరదనో లేదనో ఏదో చెప్పి ఉండవచ్చు. కానీ ఈ సమయంలో మీరు కనుక అడిగినట్టయితే వారు స్పందించి రెస్పాండ్ అయ్యి మీకు సహాయం చేసేందుకు ముందుకు వస్తారు. దీంతో పాటు ఎవరికైనా ఏదైనా ఆశయాలు, గోల్స్, మోటో ఉన్నట్టయితే కనుక అవి ఇప్పుడు తీరే అవకాశం కనబడుతోంది. దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఈ సమయంలో చేయండి. అంటే కొంతమందికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి, నేను ఇది అవ్వాలి, నేను ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇలాంటి డ్రీమ్స్ అన్ని ఏమైనా ఉంటే కనుక ఆశయాల సాధన కోసము, అది ఏ ఆశయమైనా కానీ సాధించడానికి ఈ భాస్కర రాజయోగము అత్యంత విశేషమైనది. వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, గోచార రీత్యా సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం చేయండి. అర్ఘ్యము అంటే కొంతమందికి తెలియకపోవచ్చు, విపులంగా చెప్తాను. సూర్యుడికి ఎదురుకుండా నిలబడి కొన్ని రాగి పాత్రలో నీళ్లు తీసుకొని ఆ నీళ్లు సూర్యుడికి చూపిస్తూ తులసి మొక్కలో వదిలే ప్రయత్నం చేయండి. తులసి మొక్క లేదు అని అనుకున్న వాళ్ళు ఏదైనా ఒక మొక్కలో వదిలే ప్రయత్నం చేయండి. మా ఇంట్లో మొక్కలు కూడా లేవు అని అనుకుంటే కనుక ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో సూర్యుడికి చూపిస్తూ, రాగి పాత్రలో మాత్రమే సుమా, ఏ పాత్ర పడితే ఆ పాత్ర కాదు, రాగి పాత్ర కూడా మా దగ్గర లేదు అని అనుకుంటే మట్టి పాత్ర తీసుకుని అందులో నీళ్లు తీసుకుని అది సూర్యుడికి చూపిస్తూ గిన్నెలో కానీ, మొక్కలో కానీ, తులసి మొక్కలో కానీ వదిలే ప్రయత్నం చేయండి. అలా వదులుతూ మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తాను. ఓం సం సూర్యాయ నమః అనే ఈ మంత్రాన్ని చదువుకుంటూ మీరు అర్ఘ్యం ఇచ్చినట్టయితే కనుక విశేషమైన ఫలితాలు పొందడము, గోచార రీత్యా మీ యొక్క జన్మ కుండలిలో రవికి సంబంధించి, అంటే సూర్యుడికి సంబంధించి ఏ విధమైన దోషాలు ఉన్నప్పటికీ అవి తొలగిపోయి సానుకూలమైన ఫలితాలు ఇచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రయత్నాన్ని, ఈ పరిహారాన్ని చేసి మంచి ఫలితాన్ని పొందాలని కోరుకుంటూ నమస్తే.